నమస్తే, నేను మీ జర్నలిస్ట్ రవిచంద్ర. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈరోజు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి కేసరపల్లిలో ఈరోజు పర్యటించారు. అయితే అక్కడ ఉన్నటువంటి కొబ్బరి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు గత కొన్ని రోజుల నుంచి. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఒక డ్రైనేజ్ నుంచి అంటే శంకర్ గుప్తా అనే ఒక డ్యామ్ నుంచి డ్రైనేజ్ నుంచి పూర్తిగా సముద్రపు నీళ్ళన్నీ కూడా వచ్చి ఆ కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి ఈ ఏదైతే కేసనపల్లి చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి కొబ్బరి చెట్లన్నీ కూడా పూర్తిగా మోడుబారిపోతున్నాయి. చెట్లు అక్కడికక్కడే పూర్తిగా ఎండిపోతుండడంతో ఆ రైతులందరూ కూడా గత కొన్ని రోజుల నుంచి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే ఉప్పు నీరు ఇక్కడ మంచినీరు రెండు కలవడంతో కొబ్బరి చెట్ల పెరుగుదల అనేది పూర్తిగా ఆగిపోయింది. దీంతో వాళ్ళందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతుంటే దీన్ని దృష్టిలో పెట్టుకొని అక్కడికి ఒక డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ అయితే వెళ్ళారు. అయితే ఇక్కడి వరకు కూడా హర్షించదగిన విషయం. ఎందుకంటే ఒక డిప్యూటీ సీఎంగా రైతుల్ని అక్కడ కలవడం, రైతులకు సంబంధించినటువంటి ఇబ్బందులు తెలుసుకోవడానికి ఆయన వెళ్ళడం అనేది నిజంగా హర్షించదగిన విషయం. అయితే ఇక్కడే పవన్ కళ్యాణ్ ఒక ఘాటు విమర్శలు అయితే చేశారు. ఈ సమస్య ఎందుకు 2019 నుంచే వస్తుంది అని. దీంట్లో భాగంగా అక్కడ ఉన్నటువంటి అంటే ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ 2019 నుంచి అంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే 2019 నుంచి 2024 మధ్య కాలంలోనే పూర్తిగా పంటలు దెబ్బతింటున్నాయి అని చెప్పి అక్కడి ప్రజల మనసుల్లో చొచ్చుకునే విధంగా మాట్లాడే ప్రయత్నం అయితే చేశారు. దీనికి అక్కడ ఉన్నటువంటి జనం ఎవరు కూడా పెద్దగా రెస్పాండ్ అవ్వకుంటే ఒక యువకుడు మాత్రం లేచి 2014లో మీరు అటు కూటమికి సంబంధించి అంటే చంద్రబాబుకు టీడీపీకి మద్దతు ఇవ్వమన్నందుకే మేము మద్దతు ఇచ్చాను అని ఒక చెప్పే ప్రయత్నాలు చేస్తుంటే ఇదంతా కూడా రాజకీయాలకు సంబంధించినటువంటి విషయం, ఇక్కడ మాట్లాడదలుచుకోలేదు అంటూ ఆయన వ్యక్తి యొక్క మైక్ కట్ చేసి అక్కడి నుంచి అంటే తర్వాత ఆయన మాటలు వినపడకుండా పూర్తిగా మైక్ కట్ చేసేసారు. సార్ థ్యాంక్ యూ. నేమ్ ఈజ్ గణబాబు, శంకరగుప్తం అండి మాది. సార్ ఇది మీరు 2014లో కూటమికి సపోర్ట్ చేయమన్నారు, మేము చేసాం. అది వదిలేసి సార్ 1 మినిట్ అక్కడ నాకు అదే ఆప్ చేస్తాను. సారీ ఇది ఆపేస్తాను. మీరు సమస్య చెప్పండి. నాకు మళ్ళీ ఇదంతా పొలిటికల్ కూడా. తర్వాత ఇదే అంశానికి సంబంధించి ఒక పెద్ద ఆయన కూడా డైరెక్ట్గా పవన్ కళ్యాణ్కు మాట్లాడుతూ నేను ఒక పిహెచ్డి స్కాలర్ చేసిన వ్యక్తిని, నాకు నిజ నిజాలేంటో తెలుసు. ఈ సమస్య అనేది 2019లో మొదలు కాలేదు, 1986లోనే ఇక్కడ నుంచి ఈ సమస్య అనేది మొదలైంది. దాదాపుగా అంటే 3-4 దశాబ్దాల నుంచి ఈ సమస్య ఉంది. కాబట్టి దీన్ని పరిష్కరించాలని కోరుతున్నా కూడా పవన్ కళ్యాణ్ ఇమ్మీడియట్గా కలగజేసుకొని ఈ సమస్య ఎందుకు మళ్ళీ 2019లోనే వచ్చింది అనే ప్రయత్నాలు అంటే ఆ వ్యక్తికి కూడా మళ్ళీ చెప్పే ప్రయత్నాలు అయితే పవన్ కళ్యాణ్ చేశారు. అయితే ఇక్కడే ఆ వ్యక్తి మాత్రం కరాఖండిగా పవన్ కళ్యాణ్ చెప్పినప్పటికీ కూడా తాను చెప్పదలుచుకున్నది సూటిగా సుత్తి లేకుండా నిష్పక్షపాతంగా ఇక్కడ 1986 నుంచే ఈ సమస్య ఉంది అని చెప్పి ఆయన చెప్పే ప్రయత్నాలు అయితే చేశారు. ఇక ఇప్పుడు అదే టాపిక్లో మళ్ళీ పవన్ కళ్యాణ్ ఇంకొక విమర్శ చేసే ప్రయత్నాలు చేశారు. ఎప్పుడైతే ఉమ్మడి రాష్ట్రం విడిపోయిందో, ఉమ్మడి రాష్ట్రం విడిపోయిన తర్వాత అటు కోనసీమ జిల్లాలకు పూర్తిగా దిష్టి తగిలింది కాబట్టి ఈ పచ్చని పొలాలన్నీ కూడా ఎండిపోతున్నాయి అని చెప్పి మరొక విమర్శ చేసే ప్రయత్నాలు చేశారు. అయితే అప్పుడు ఏదైతే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఇదే పవన్ కళ్యాణ్ గతంలో తెలంగాణ విడిపోవడానికి ముఖ్య కారణం రాయలసీమకు సంబంధించినటువంటి కొంతమంది నాయకులు, రాయలసీమకు సంబంధించినటువంటి గూండాల వల్లనే ఇక్కడ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ పూర్తిగా విడిపోయింది అని చెప్పి గతంలో వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు మళ్ళీ ఇంట్రెస్టింగ్గా ఈ కోనసీమ జిల్లాలో అంటే గతంలో తెలంగాణ వాసులు అందరూ కూడా చెప్పుకునే వాళ్ళు కోనసీమ జిల్లాల్లో ఆ కొబ్బరి తేటలు కానీ, ఆ పచ్చదనం కానీ, ఆ కాలువలు కానీ ఎంతో అద్భుతంగా ఉంటాయి, అక్కడి ఒక్కసారైనా వెళ్ళాలి అనుకునేటి మనసు తెలంగాణ వ్యక్తులు వ్యక్తపరిచేవాళ్ళు. కానీ ఇప్పుడు అందరి దిష్టి తగలడం వల్లనే ఇక్కడ కోనసీమ జిల్లాల్లో ఇలా పంటలు ఎండిపోతున్నాయి అని చెప్పి మరో ప్రయత్నం అయితే చేసే ప్రయత్నం చేశారు. అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు గుర్తుపెట్టుకోవాల్సింది అంటే ప్రజల్లో ఖచ్చితంగా 2019లో జరగలేదు, ఇది 1986 నుంచే ఈ సమస్య ఉందని వాళ్ళు చెప్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా సరే ఇక్కడ ఉల్లి రైతులు కానీ, మామిడి రైతులు కానీ, పొగాకు రైతులు కానీ, రీసెంట్గా ఇటు అరటి రైతులు కానీ ఎవరిని చూసినా కూడా వాళ్ళందరూ ఒకటే విషయం మాత్రం చెప్తున్నారు. ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచే మద్దతు ధర లేదు. గతంలో 75 లక్షల ఎకరాల్లో సాగైంది, ఇప్పుడు 60 లక్షల ఎకరాల్లో సాగవుతున్న పరిస్థితి రాష్ట్రంలో కొనసాగుతుంది. కాబట్టి ఇదంతా కూటమి ప్రభుత్వ హయాంలో జరిగింది అని వాళ్ళు చెప్తున్నా కూడా పవన్ కళ్యాణ్ మాట మారుస్తూ ప్రతిసారి 2019 నుంచి 2024 మధ్య కాలంలోనే జరిగింది,
ఇక్కడ గత ప్రభుత్వ హయాంలోనే జరిగింది అని పదే పదే ప్రజలకు చెప్పే ప్రయత్నం అయితే ఆయన చేస్తూ వచ్చారు. ఇప్పటికైనా అంటే రాష్ట్రం విడిపోయినప్పుడు ఒకప్పుడు రాయలసీమ వ్యక్తులు అన్నారు, ఇప్పుడు మళ్ళీ పచ్చని పంట పొలాల మీద ఇక్కడ ఎవరో కన్నుబడింది, దిష్టి అయింది అని చెప్పే ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి ఇది అంటే సముద్ర జలాలు ఆ కాలువల నుంచి పూర్తిగా పంట పొలాల్లోకి వస్తున్నాయి. దీనిని నియంత్రించాల్సింది పోయి పదే పదే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదో ఒక నింద వేయాలి, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదో ప్రజల్లో ఒక వ్యతిరేకత భావం రావాలి అనే విధంగా మళ్ళీ ప్రయత్నిస్తున్నట్టయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది.